సత్య ఫోన్ లాక్కొని రాగానే ఒక్కటే షాక్ అయిపోయింది. బాగా కోపంగా ఉండుంటుంది. ఫోన్ చేసి తిట్టినా తిడుతుంది. ఛార్జింగ్ బాగా తక్కువగా ఉంది. లాక్ చేసి పెట్టావా సత్య? పర్వాలేదులే, నేనైతే నీ ఫోన్ని చెక్ కూడా చేయను. నీ మీద నాకు అంత నమ్మకం ఉంది. అర్జున్, స్నానం చేస్తున్నాడేమో. నా ఫోన్ ఇక్కడికెలా వచ్చింది? దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు పెట్టారు? ఇదంతా శృతి పనే అయ్యుంటుంది. దాన్ని ఏమైందమ్మా? అయ్యయ్యో అమ్మా, ఏమైంది? శృతి, ఇలా చూడు. ఇది ఆ సత్యానే కదా? ఆ రోజు ఇంటికొచ్చింది కదా, ఆ అమ్మాయే కదా? ఆమెనే అమ్మా, నల్లన్ సార్ కూతురు. తన ఫోటో నువ్వెందుకు వాల్ పేపర్ గా పెట్టుకున్నావు? ఏ, నేనెప్పుడు పెట్టుకున్నానే? తన ఫోటో దానంతట అదే నా ఫోన్లోకొచ్చిందే. ఈ ఫోన్ అన్లాక్ అవడం లేదేంటే? ఓ అలాగా? ఏమే, నా ఫోన్ నువ్వే కదా అర్జున్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టావు. అమ్మా, నీకెవరు పిచ్చా? సరే, ఇది ఆ రోజు ఎందుకే పెద్ద ధనవంతురాల్లాగా బిల్డప్ ఇచ్చింది? ఇప్పుడేమో పాత డ్రెస్ లో ఏదో గోడాన్ లాంటి చోట ఫోటో దిగింది. అమ్మా, అది గోడౌన్ కాదు, ఏదో రూమ్ అమ్మా. అయ్యయ్యో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. సరే, ముందు ఇదెవరి ఫోనో చెప్పమ్మా. ఎవరి ఫోనా? ఇది నా ఫోనే, అర్జున్ రూమ్ లో ఉంది. అమ్మా, నీకెవరో పిచ్చి పట్టిందా? ఇలా చూడు, నీ ఫోన్ నా దగ్గర ఉంది. దీంతోనే నేను ఇంతసేపు వీడియో గేమ్ ఆడుకుంటున్నాను. అయ్యయ్యో, అయితే ఇది ఎవరి ఫోన్? ఇటివ్వు. సుభద్ర, ఏంటమ్మా ఆశ్చర్యంగా ఉంది? చూస్తుంటే రెండు ఫోన్లు ఒకేలా ఉన్నాయి. ఏంటి సమస్య? ఏమండి, ఇది చూడండి. ఆ అర్జున్ రూమ్ లో నా ఫోన్ ఎవరో ఛార్జింగ్ పెట్టారని తీసుకొనొచ్చానండి. కానీ నా ఫోన్ దీని దగ్గరే ఉంది. అయితే మరి ఈ ఫోన్ ఎవరిదండి? ఏమండి, ఇందులో ఆ సత్య ఫోటో కూడా ఉందండి. అవును, అదెలా? అది తెలీదండి. అది ఈ ఫోటోలో ఎందుకిలా ఉంది? ఇప్పుడు నీకు అదంతా ముఖ్యమా? అసలు ఈ ఫోన్ నీ చేతికి ఎలా వచ్చింది? అదే నేను చెప్పాను కదండి, అర్జున్ రూమ్ లో ఉన్నది నేను తీసుకొచ్చానని. హే, వాడి రూమ్ లో ఉన్న ఫోన్ ని నువ్వెందుకు తీసుకొచ్చావే? ఒకటే కన్ఫ్యూజన్ గా ఉంది. సత్య ఫోన్ ఏమైనా చేసుంటుందా? అయ్యో, ఇక్కడే కదా ఛార్జింగ్ పెట్టి వెళ్ళాను. ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి పోయింది? ఈ పాల గ్లాస్ ఇక్కడికి ఎలా వచ్చింది? శృతి ఏమైనా వచ్చుంటుందా? తనని మామ, రూమ్ లో ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, అది కనిపించట్లేదు. ఇదేనా అర్జున్?
దీన్ని ఎవరు తీసుకొచ్చారు? శృతియా? అయ్యో నేనేం చేయలేదు బావా. నేనే తీసుకొచ్చాను. అవును, ఇది ఎవరి ఫోన్ అర్జున్? ఎవరి ఫోన్ అయితే ఏంటత్తా? కొంచెం సేపు నన్ను కంగారు పెట్టేశావు కదా. అందులో ఉన్న ఫోటో? అంతలోనే ఫోన్ చెక్ చేయడం కూడా స్టార్ట్ చేశారా? మిమ్మల్ని మార్చడం కుదరదు. ఇది ఎవరి ఫోన్ బాబు? నా ఫోనే. అయితే ఇప్పుడేంటి? నేనేమి నీ ఫోన్ ని చెక్ చేయడానికి తీసుకెళ్లలేదు అర్జున్. ఇలా చూడు, నా ఫోన్ కూడా ఇదే మోడల్, ఇదే కవర్. అవునత్తా. కన్ఫ్యూజన్ లో నా ఫోన్ ని నీ రూమ్ లో ఎవరైనా ఛార్జింగ్ పెట్టారేమోనని తీసుకొని వచ్చాను. సారీ అత్తా. ఇది సత్య ఫోన్. తెలుసు తెలుసు, తన ఫోటో అందులో ఉంది కదా, నేను చూసా. అవును, తన ఫోన్ ఇక్కడేలా? నేను సత్య ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎందుకు? ఫోన్స్ ని. నాన్న, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇదొక ట్రిక్ నాన్న. ఆ? ఇదే ఇప్పుడున్న ట్రెండింగ్. మీకు అర్థం కాదులే నాన్న. అవును మామ, అర్థం కాదు. ఏయ్, ఎందుకు వీడింత టెన్షన్ పడుతున్నాడు? అమ్మా, నువ్వు ఫోన్ ఇవ్వు, నేను వెళ్ళి గేమ్ ఆడుకోవాలి. ఏదో పిచ్చిది. ఏమండి, ఆ ఫోన్లో సత్య ఫోటో చూశారు కదా, అది నిన్న మన ఇంటికొచ్చిన రిచ్ గెటప్ వేరు, ఫోన్లో ఉన్న గెటప్ వేరు. ఆ? నువ్వు కూడా నిద్రపోయి లేచిన తర్వాత అలాగే ఉంటా. షాపింగ్ కి వెళ్ళేటప్పుడు మాత్రం దేవతలా ఉంటావు. ఇప్పుడు నేను దాని గురించి అడిగానా? నేను చాలా రోజులుగా చెప్పలేక దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చింది కదా, అందుకే చెప్పాను. ఏమండి, నేను చెప్పాలనుకున్నది అది కాదు. నాకెందుకో తప్పుగా అనిపిస్తోంది. ఏయ్, మళ్ళీ మొదలు పెట్టగే. అవును, నీకేంటి వెంట వెంటనే మూడ్ స్వింగ్ అవుతుంది? ఏం మాట్లాడుతున్నారండి? నిన్న ఒకలాగా మాట్లాడావు, ఈ రోజు ఇంకోలా మాట్లాడుతున్నావు. నిన్న సత్యకి అభికి పెళ్లి జరిగితేనే శృతికి అభికి పెళ్లి జరుగుతుందని చెప్పా. ఇప్పుడేంట్రా అంటే తప్పు జరుగుతుందంటున్నా? లేదండి, కానీ నాకేదో తేడా కొడుతోందండి. ఇదిగో నేనే కొడుతుంది. ఇప్పుడు కొడుతుందా? ఛ! పెద్ద తింగరి మేడం మీరు. ఏయ్, దాని ఫోటో చూసి ఏదో సరిగ్గా లేదని చెప్తున్నానండి. అది అర్థం చేసుకోకుండా అది ఇక్కడికొచ్చినప్పుడు రిచ్ గా ఉంది, ఫోటోలో మామూలుగా ఉందని చెప్పానండి. ఏయ్, తనేమైనా డబుల్ యాక్టింగా? తాను ఈమె ఒక్కరే. ఎవరో ఫోటో సరిగ్గా తీయడం రాక తీశారో. ఊరికే నా బుర్రంతా తినకుండా పోయి పడుకో. గుడ్ నైట్. మీకిలా నోటితో చెప్తే అర్థం కాదండి. ఆ రహస్యమేంటో నేనే సరే కనుక్కుంటాను. పో. పని పాట లేక ఏదో ఒకటి చెప్పి బుర్ర తింటూ ఉంటుంది. 2 నిమిషాల్లో నన్ను చచ్చేంత టెన్షన్ పెట్టేశారు. మన ఫోన్ నుంచి సత్యాన్ని ఫోన్ చేస్తుంది. ఏంటాయన్ని ఆటో అర్జున్ అని సేవ్ చేసుకుంది. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? నిన్ను పట్టుకొని పొడిచి చంపేయాలనిపిస్తోంది నాకు. పిచ్చి కోపంలో ఉన్నా నేను. ఏయ్, ఆగాగాగు. అవును, నా నెంబర్నేంటి ఆటో అర్జున్ అని సేవ్ చేసుకున్నావు? అలానా? సరే అయితే రేపే నేను ఫ్రెండ్ అర్జున్ అని చెప్పి మార్చిస్తాను. లేదు లేదు లేదు, నేను చెప్పినట్టు నువ్వు మార్చి సేవ్ చేసుకో. అయ్యో, ఇలా మాట్లాడి నన్ను ఓవర్గా చిరాకు పెట్టుకో అర్జున్. నా ఫోన్ లో బిజినెస్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ సేవ్ చేసుకుని ఉన్నాను అర్జున్. నాన్న కూడా కొన్ని అకౌంట్ డీటెయిల్స్ అని అడుగుతూనే ఉంటారు. ఫోన్ లేకపోయేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇలా చేసావేంటి అర్జున్? నీ ఫోన్ ఓపెన్ చేసి చూడనా?